వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే తప్పుదారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మాట మీద నిలబడని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రజల్ని ఆల్రెడీ 3 సార్లు మప్పి పెట్టాను, ఇంకా లాభం లేదు, 4వ మప్పి పెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కూడా జపేసుకుంది. బీజేపీని అడిగాడు, బీజేపీ రానుంది, పవన్ కళ్యాణ్ గారిని కూడా జపేసుకుంది. పవన్ కళ్యాణ్ గారు నాది బాధ్యత అన్నారు, మరి ఏమాత్రం ప్రశ్నిస్తారో చూద్దాం. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 3 సంవత్సరాలు 9 నెలలు టైం ఉంది. ముందు ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా మీరు దయచేసి బాబు మేనిఫెస్టో, ఎందుకంటే ముందు సూపర్ 6 అన్నాడు, తర్వాత మళ్ళీ ఇంకో మెయిన్ హామీల కింద ఇంకో 30-35 హామీలు ఇచ్చాడు, తర్వాత మొత్తం 143 హామీలు ఇచ్చాడు. ఈ 143 హామీలు నెరవేర్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి, ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ఉభయ గోదావరి జిల్లాలో అయితేనే, వైజాగ్ జిల్లా అయితేనే ఇక్కడ ఎక్కువ ఉన్న ప్రజలు ఖచ్చితంగా మీరు హామీలు నిలబెట్టి పనిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మన ఎంపీ మిథున్ రెడ్డి గారు 3 సార్లు ఎంపీగా చేశారు. ఆయన 2014-19లో కూడా ఎంపీగా చేశారు. అప్పుడు కూడా మిథున్ రెడ్డి గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి చూస్తాం. 2014-15 అనుకుంటా ఎయిర్పోర్ట్ లో ఆయన చేయని తప్పుకి ఉట్టి అన్యాయంగా ఆయన ఇరికించి ఆయన మళ్ళీ అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన పరిస్థితి మనం చూస్తాం. మళ్ళీ ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఉట్టి అన్యాయంగా రకరకాలుగా బొత్సల్ని, ముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎల్లో మీడియా ఎవరినన్నా ఒక టార్గెట్ చేస్తే ఆ ఎల్లో మీడియా రంగంలో దిగుతుంది. వాళ్ళ మీద తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుంది, తప్పుడు ఛార్జ్షీట్లు వేస్తుంది, తప్పుడు వాదనలు జరుగుతాయి. ఎల్లో మీడియాలో అన్ని తప్పుడు తీర్పులు ఇస్తారు. ఆ తర్వాత ప్రజల మనసులో ఒక 5-6 రోజులు కాలికేయుల మాదిరిగా, అనకొండల మాదిరిగా, సైంధవుల మాదిరిగా ప్రజల మనసులోకి ఎల్లో మీడియా విషయాన్ని చూపించి ఆ నాయకుడి మీద విపరీతమైన తప్పుడు ప్రచారం చేసి అన్యాయమైన కేసుల్లో ఆ తర్వాత ఈ శకుని దుష్టత చూస్తే ఇలాంటి క్యారెక్టర్లన్నీ దిగి అన్యాయమైన కేసులు ఇరికించి, అంటే ఈ రోజు రాష్ట్రంలో అయినా పని ఎల్లో మీడియాకి ఎవరిని అరెస్ట్ చేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిని అరెస్ట్ చేసినా, ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులందరినీ అరెస్ట్ చేసినా ఇదే పని మీద ఎల్లో మీడియా ఉంటుంది. రాష్ట్రంలో మద్యం అమ్మకాల విషయంలో 2009 నుంచి 14 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్ ముందు విడగొడితే ఈ జిల్లాలన్నీ, ఉమ్మడి జిల్లాలన్నీ లెక్కలు చూస్తే నష్టం వచ్చింది 2014 నుంచి 19 వరకు. ఆ కేసులో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బెయిల్ పై ఉన్నాడు. ఆ కేసు నీరు కాల్చడానికి లేనిది గవర్నమెంట్ అమ్మింది, మద్యం అమ్మింది గవర్నమెంట్. ఇప్పటికీ అదే మద్యం ఉంటుంది, ఇప్పుడు కూడా సేమ్ బ్రాండ్స్, నిజమే కదా, సేమ్ బ్రాండ్స్ అమ్ముతున్నారు. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ పోయిన తర్వాత 2024 పోయిన తర్వాత 6 నెలల పాటు జగన్ గారి పాలసీయే ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత షాపులు, బెల్ట్ షాపులు ఇవన్నీ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. జగన్ గారు ఏం చేశారు, ముందే ఆయన ఎలక్షన్ హామీ మద్యం విషయంలో డిస్కరేజ్ చేస్తాను, పట్టుకుంటే షాప్ కొట్టే విధంగా చేస్తానని చెప్పేసి ఎలక్షన్కి వెళ్ళాడు ఆయన. ఆ మాట మీద నిలబడ్డాడు. ఇప్పుడు గవర్నమెంట్ కి ఆదాయం 35,000, 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల ఆదాయం వస్తే అవినీతి అవుతుందా, లేకపోతే గతంలో లాగా ఆదాయం తక్కువ వస్తే అవినీతి అవుతుందా? మరి ఎల్లో మీడియా ఏ రకంగా విష ప్రచారం చేస్తుంది, అమాయకుల్ని, నాయకుల్ని, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల మీద ఏ రకంగా దాడి చేస్తుంది? సరే, ఎల్లో మీడియా సంగతి అలా ఉంటే కొంతమంది శకులు తయారయ్యేది మధ్యన, అది ఫస్ట్ లెవెల్ దాడి. ఈ రోజు శకులందరూ రంగులో దిగారు. అలాంటి పెద్ద మనిషి మన నియోజకవర్గంలో కూడా గాయపడ్డారు. ఇంకా దేనికి అదే లేదు,
రోజు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన ఆ పెద్ద మనిషి. 3,300 కోట్ల అవినీతి జరిగిపోయింది, రెవెన్యూ రికవరీ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అంటే 3,300 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రెవెన్యూ రికవరీ చేసేవాళ్ళే. రెవెన్యూ రికవరీకి అవసరమైతే కొత్త చట్టాలు తేవాలి, ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చట్టాలు తేవాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇదే పెద్ద మనిషి చాలా మాట్లాడాడు, 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు రికార్డు అరిగిపోయిందేమో ఈ పెద్ద మనిషి. మరి ఇవాళ యనమల రామకృష్ణ గారు మాట్లాడుతూ కొత్త చట్టాలు తేవాలట రెవెన్యూ రికవరీ గారు. మరి ఆయన మాట్లాడాలి, మరి నేను ఆయన మాట్లాడాలి. మరి జనాల అవినీతి గురించి ఒక మాట చెప్తున్నాను. మీరు మొట్టమొదటి ఎలక్షన్లో పోటీ చేసిన అఫిడవిట్ చూపించిన ఆస్తులు, సరే నేను వ్యాపార బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సరే అన్ని వదిలేద్దాం, నా వ్యాపారాలు నడుస్తూనే ఉన్నాయి. నేను మొట్టమొదటి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు చూపించిన అఫిడవిట్లో చూపించిన ఆస్తులు వదిలేసి మీరు తెమ్మన్న కొత్త చట్టంలో మన ఆస్తులు ఇచ్చేద్దాం రామకృష్ణ గారు. అన్యాయంగా సంపాదించారు, మన మామిడి తోటలు కొబ్బరి తోటలు రెస్లరీలు అన్యాయంగా సంపాదించాయి కదా. మన ఆస్తులన్నీ అంకితం చేసేద్దామా ఈ రాష్ట్ర ప్రజలకి? ఏం మాట్లాడతారో ఏంటో. మరి ఇక్కడ ఉన్న అందరూ ఎక్కువ మంది నేను ఒకటి అడుగుతాను. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి రాకముందు చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత? 2 ఎకరాలు. ఆ మధ్యన చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఒక మీటింగ్ లో నా ఆస్తి 1,00,000 కోట్లు అన్నాడా లేదా? అన్నాడా లేదా? నా ఆస్తి 1,00,000 కోట్లు. మరి ఆయన ఆస్తి కూడా మీరు చెప్పిన చట్ట ప్రకారం రికవర్ చేసేద్దామా యనమల రామకృష్ణ గారు? చంద్రబాబు నాయుడు ఆస్తి 1,00,000 కోట్లు కాదు, 2-3 లక్షల కోట్లు ఉంటాయి చంద్రబాబు నాయుడు ఆస్తి. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడమే చంద్రబాబు నాయుడు గారి పని. అతను ఎల్లో మీడియాను ఉపయోగించుకుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడమే, ప్రజలను మభ్యపెట్టడం, తప్పుడు అతను వ్యతిరేకంగా ఉన్న నాయకుల మీద తప్పుడు ప్రచారం చేయడం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఈ ఎల్లో మీడియా బాధ్యత తీసుకుంటుంది. ఎందుకంటే పేపర్లో చల్లేస్తారు, ముందు రోజు చల్లిన దానికి తర్వాత రోజు చల్లిన మొదటికి సంబంధం ఉండదు. మేము చల్లేస్తాం మీరు కడుక్కోండి, మేము చల్లేస్తాం మీరు కడుక్కోండి, లేకపోతే క్వశ్చన్ మార్క్ కూడా పెడతారు. అట్టా అంటారు, తాగుడు చేస్తారు, అట్టా 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 అని ప్రజల మనసులో విషతుల్యం చేసి చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకుల్ని క్యారెక్టర్ అసాసిన్ చేయడం ఎంత దారుణమైన మనిషి అంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నట్టున్నారు. చదువుకున్నప్పుడు ఏదో పరిస్థితి ఆయన కొన్ని మంది పూర్వం నుంచి చెల్లిందారు ఆయన. ఈయనకిలా కాదు. మరి ఆ కోపంతో ఏంటో తెలియదు. మరి వాళ్ళ అబ్బాయిని ఈయన అధికారం వచ్చినప్పుడల్లా గత 2014 నుంచి 19 వరకు తప్పుడు కేసులు పెట్టి వేధించారు. ఈ రోజు కూడా యువకుడైన మిథున్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అంతా మిథున్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడాలి. ఆయన ఒక్కడే కాదు, మన అందరం. ఒకడైతే ఉపకారం చేసి పెట్టారు, ఆయన తీసుకొచ్చి రాజమండ్రి జైల్లో పెట్టారు. భగవంతుడి దయ తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజమండ్రి వస్తారనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి వస్తే ఏమవుతుంది? సునామీ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి వస్తే ఎవరన్నా కబురు చెప్పాలా, అయితే ఎవరన్నా వెహికల్స్ పెట్టాలా, మూవ్ చేయాలా? వాలంటరీగా అందరూ వెళ్ళిపోతారు. వాలంటరీగా ఆ రోజు సాయంకాలం టీవీ డిబేట్, ఇల్లో మీడియా డిబేట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని పరామర్శకి రాజమండ్రి వస్తే సునామీ అవుతుంది. ఎప్పుడు జరిగే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ ఎవరో వేలాది మంది పోలీసుల్ని ఉపయోగించి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అందరినీ అదుపులో తీసుకుంటారు. ఇప్పుడు జరిగిందే కదా, మన అందరినీ అరెస్ట్ చేస్తారు, విపరీతంగా కష్టపడతారు జనాలు ఆపడానికి, కానీ వాళ్ళ వల్ల అవ్వదు.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.